మెరిసే యువరాణి. చాలా కాలం క్రితం ఒక దుష్ట మంత్రముగ్ధత కారణంగా చాలా అనారోగ్యానికి గురైన ఒక రాజు నివసించేవాడు. అతన్ని రక్షించగలిగేది ఒక్కటే. అతను ఎలా ఉన్నాడు? ఇది చాలా బలమైన మంత్రముగ్ధత మరియు ఈ మంత్రముగ్ధునికి ఒకే మెడిసిన్ ఉంది. కానీ కనుగొనడం చాలా చాలా కష్టం అనుకుంటా. అదేమిటో నాకు చెప్పండి డాక్టర్. నేను ఈ ప్రపంచం చివరి వరకు వెళ్లి దాన్ని సాధిస్తాను. కుందేలు బూరో నుండి మాకు బంకమట్టి అవసరం. బూరోకు కనీసం 10 ఏళ్ల వయసు ఉండాలి మరియు మాకు 3 రోజుల్లో నేల కావాలి. నేను బూరోని కనుక్కుంటాను, కానీ నాకు ఎలా తెలుస్తుంది దాని వయసు ఎంత అని? మీరు రిస్క్ తీసుకోవాలి. యువరాజు ఒక కుందేలు బుర్రను కనుగొనడానికి అడవికి బయలుదేరాడు. అతను గుర్రంపై స్వారీ చేసుకుంటూ ఎంతో దూరం కఠినంగా ఉన్న మార్గంలో ప్రయాణించాడు. కానీ ఒక కుందేలు కూడా కనబడలేదు. ఉన్నట్టుండి తన ఎదురుగా మార్గంలో ఒక కుందేలుకు వచ్చింది. కుందేలు తన దృష్టిలో పడగానే యువరాజు తన గుర్రంపై నుండి దూకి దాని వెనకనే పరిగెత్తాడు. అతను కుందేలు వెనక పరిగెత్తుతూ ఒక గుహలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక పెద్ద రాక్షసుడున్నాడు. ఇక్కడికి ఎవరు వచ్చారు అసలు? ఒక యువరాజు అది నా గుహలోకి ప్రవేశించడానికి ఎంత ధైర్యం? నాకు కుందేలు బూరో నుండి మట్టి అవసరం. దయచేసి నన్ను పొందనివ్వండి. నా తండ్రి జీవితం దానిపై ఆధారపడి ఉంటుంది. నేను తిరిగి వస్తాను మరియు మీరు కోరుకున్నదంతా నన్ను శిక్షించవచ్చు. కానీ ప్రస్తుతానికి దయచేసి నన్ను కుందేలును వెంబడించనివ్వండి. నిన్ను వెళ్ళనివ్వడానికి నేనేమైనా వెర్రివాణ్ణా? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నన్ను వెళ్ళనివ్వండి, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. 2 పగళ్ళు 2 రాత్రులు యువరాజు ఆ పెట్టెలోనే ఉండిపోయాడు. అతను బయటికి రావడానికి తన వంతు ప్రయత్నం ఎంతో చేశాడు, కానీ రాలేకపోయాడు. తన ప్రియమైన తండ్రి అనారోగ్యం గురించి ఎంతో ఆందోళన చెందాడు. 2వ రాత్రి బాక్స్ అకస్మాత్తుగా తెరవబడింది. యువరాజు ఒక వింత కాంతితో బయటికి వచ్చాడు. అతను ఒక కన్యను చూశాడు. అక్కడ అత్యంత ప్రకాశవంతమైన మహిళ కనిపించడం అంతకుమునుపెన్నడూ చూడలేదు. ఇతర రోజు మీరు అనుసరించిన కుందేలు నేను. దిగ్గజం నన్ను మంత్రముగ్ధులను చేసింది. నేను పగటిపూట కుందేలుగా, మరి రాత్రి నా నిజమైన రూపాన్ని పొందుతాను. తొందరగా, దిగ్గజం ముగిసింది. తను రాకముందే పారిపోండి మరియు మీ తండ్రి కోసం 10 ఏళ్ల కుందేలు బుర్రో నుండి మీ భూమిని తీసుకోండి. ఇక వెళ్ళండి. చాలా ధన్యవాదాలు యువరాణి. చెప్పండి, నేను మీకు ఎలా సాయం చేయగలను? ఇప్పుడే ఇక్కడి నుండి తప్పించుకోండి. ఆపై మీ తండ్రి మేలుకున్నాక బయటకు వెళ్లి ప్రపంచాన్ని తిరగండి. మీరు నాకు సహాయం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. ఇప్పుడు బయలుదేరండి. యువరాజు చెప్పినట్టుగానే చేశాడు. అతను రాజభవనంలోకి వెళ్లి తన తండ్రి ప్రాణాన్ని కాపాడుకున్నాడు. తరువాత యువరాణి చెప్పినట్టుగా అతను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉండాలని నిర్ణయించుకున్నాడు. నాన్నగారు, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే సమయం వచ్చింది. నాకు అర్థమైంది కుమారుడా. యువరాణి నా ప్రాణాన్ని కాపాడింది. నీకు అనుమతిస్తున్నాను. తనకి ఏమవసరమైతే అది నువ్వు చెయ్యాలి అని. నేను ప్రపంచాన్ని తిరిగి చూడాలి, కానీ నేను ఒక యువరాజులా చేయకూడదు. నేను అనుకుంటున్నాను నేను ఒక సాధారణ వ్యక్తిగా చూడాలి అని. ఇంకా నేను ఏ వాణిజ్యాన్ని నేర్చుకోవాలో చూస్తాను. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ బాబు. మరియు త్వరలో తిరిగి వచ్చేయ్. కాబట్టి యువరాజు ఒక సామాన్య మనిషిగా ప్యాలెస్ నుండి బయలుదేరాడు. ఒక రాత్రి ఒక సత్రంలో ఒక మత్స్యకారుణ్ణి ఎంతో దూరం ప్రయాణించాక కలిశాడు. హే యువకుడా, ఇంతకుముందు నిన్నెప్పుడు చూడలేదే, కొత్తగా వచ్చావా? అవును, నేనేదైనా వ్యాపారాన్ని నేర్చుకోవడానికి చూస్తున్నాను. అయితే నువ్వు నాతో ఎందుకు రాలేదు? నేను మీ వంటి బలమైన చేతుల నుండి సహాయాన్ని ఉపయోగించగలను. మత్స్యకారుడిగా మారడానికి సిద్ధమేనా? అవును, ఎందుకు చేయకూడదు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి యువరాజు మత్స్యకారుడితో కలిసి చేపల వ్యాపారం ఎలా చెయ్యాలో నేర్చుకున్నాడు. యువరాజు చాలా కష్టపడి మత్స్యకారుడిని సంతోషపరిచాడు. యువరాజు ముందుకు వెళ్లే సమయం వచ్చినప్పుడు మత్స్యకారుడు అతనికి ఒక వలనిచ్చాడు. ఈ నెట్ ఏదైతే ఉందో అది నాకు విజర్డ్ ఇచ్చాడు. ప్రపంచంలో ఏ చేపలు దానిని విచ్ఛిన్నం చేసేంత బలంగా లేవు. దీన్ని తీసుకెళ్ళు.
నీకు చాలా ధన్యవాదాలు. కాబట్టి ప్రిన్స్ ముందుకు వెళ్ళాడు. అతను ఆకలితో ఉన్నప్పుడు చేపల్ని పట్టాడు. డబ్బు అవసరమైనప్పుడు అతను చేపల్ని అమ్మాడు. చివరికి ఒక కొత్త రాజ్యానికి చేరుకునే వరకు తిరుగుతూనే ఉన్నాడు. ఆ ప్యాలెస్ రాత్రి 1000 ప్రకాశవంతమైన లైట్లతో ప్రకాశించింది. అతను దాని గురించి ఒక బాటసారిని అడిగాడు. ఓ మనిషి, నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. దయచేసి చెప్పండి, ఆ రాజభవనాన్ని ఎందుకని ఇలా అలంకరించారు? ఈ రాత్రికి ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉందా? ఈ ప్యాలెస్ ప్రతి రాత్రి ఇలాగే అలంకరించబడుతుంది. రాజు గర్వించదగ్గ తండ్రిగా యువరాణి అందాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరియు రాజు తన సొంత కుమార్తె కంటే మెరుస్తున్న ఒక మహిళ గురించి చెప్పమని అందరినీ సవాలు చేస్తాడు. మా యువరాణి కంటే చాలా అందమైన కన్య వార్తలతో ఎవ్వరూ రాలేరు అసలు. అయినా అందానికి మాత్రమే ఎందుకని అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక తండ్రి గర్వం మాత్రమే. మా యువరానికి అన్ని విధాల క్రీడలు మరియు కళల గురించి చాలా బాగా తెలుసు. కానీ తన తండ్రి కోరిక మేరకు ఎవరైనా తనకన్నా ఎక్కువ మెరుస్తున్న స్త్రీని కనుక్కుంటే తన తండ్రి ఈ వేడుకను ఆపేస్తారు. ఆమెకు చాలా ఇబ్బందికరంగా ఉండేది. బహుశా నేను యువరానికి సాయం చేయగలనేమో. అలా యువరాజు రాజభవనానికి వెళ్ళాడు. ఓ మహారాజా, సూర్యుడిలా మెరుస్తున్న ఒక కన్య గురించి నాకు తెలుసు. మీరు ఒక సాధారణ మత్స్యకారుడు, సూర్యుడికి మెరుస్తున్నట్లు ఒక కన్య గురించి మీకు ఎలా తెలిసింది? అవును, చాలా బాగుంది. నేను మీకు ఒక వారం ఇస్తాను. ఆమె ఇక్కడ కోర్టుకి రానివ్వండి. ఓ మహారాజా, ఒక ఆడది తన అందాన్ని నిరూపించుకోవాలన్న విషయాన్ని నేను అంగీకరించను. మీ యువరాణి ప్రయోజనం కోసం నేను ఆమెను ఇక్కడికి తీసుకుని వస్తే నాకు హామీ ఇవ్వండి, మీరు ఆమెను గౌరవిస్తారని, రాయల్ అతిథిగా స్వీకరిస్తారు అని. నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు ఆమెను ఇక్కడికి తీసుకురావడంలో విఫలమైతే మీకు శిక్ష పడుతుంది అని చెప్తూ ఉన్నాను నేను అసలు. నేను అంగీకరిస్తున్నా. కాబట్టి యువరాజు తన రాజ్యంలోని అడవికి తిరిగి వెళ్లి ఆ రాక్షస గుహకు వెళ్ళాడు. అతను దానికి ప్రవేశ ద్వారాన్ని కనుగొనలేకపోయాడు. ఎందుకంటే దాని చుట్టూ వరదతో మునిగిపోయింది. వెళ్ళవలసిన మార్గం అసాధ్యమయ్యింది. పిలుపు విన్న యువరాజు నీటిలో మునిగిపోవాలని నిర్ణయించుకున్నాడు. రాజకుమారా, ఆగండి. ఇంతకీ మీరెవరు? నేను యువరాణి యొక్క గాడ్ మదర్ను. ఆమె నాకు చెప్పిన యువరాజు అని నాకు తెలుసు. ఒక మత్స్యకారుని వస్త్రంలో ఉన్న నన్ను మీరు ఎలా గుర్తించగలిగారు? తనే నాకు చెప్పింది నీ దగ్గర మెరుస్తున్న కళ్ళున్నాయని. ఆమె ఎక్కడుంది? ఆమె మిమ్మల్ని బయటకు పంపిన తరువాత దిగ్గజం ఆమెపై చాలా కోపంగా ఉన్నాడు. అతను మిమ్మల్ని జైల్లో పెట్టిన అదే పెట్టెలో బంధించాడు. మరియు ఆమె ఒక కుందేలు అయినప్పుడు ఆమె గుహ నుండి బయటకు రాలేదు. ఎందుకంటే అతను అలాంటిది సృష్టించాడు. దాని చుట్టూ వరద. కాబట్టి ఆమె తప్పక పెట్టెలో ఉంచాలి. లోపల ఉన్న నీరు భారీ క్రూరమైన చేపలతో కాపలాగా ఉంటుంది. నాకు తెలుసు ఆమె కుందేలుగా చేసిన బురో నుండి గుహలోకి ఎలా ప్రవేశించాలో. కానీ మనము అదే విధంగా బయటకు రాలేము. చింతించకండి. గుహ లోపలికి వెళ్ళి ఆమె అదే పెట్టెలో పడుకోండి. పెట్టె చెక్క కాబట్టి అది తేలుతుంది. నేను బలమైన ఈతగాణ్ణి. నేను మిమ్మల్ని బయటకు తీసేస్తాను. కానీ చేపలని మనమేం చేద్దాం? నా దగ్గర వల ఉంది. అది చేపలు విచ్ఛిన్నం చేయనంత బలంగా ఉంది. మీరు దాని గురించి చింతించకండి. ఇప్పుడు యువరాణి వద్దకు వెళ్ళండి. కాబట్టి వృద్ధురాలు సొరంగం గుండా గుహలోపలికి వెళ్లి యువరాణితో చెక్కపెట్టిలోకి వచ్చింది. యువరాజు వరదలో వల వేశాడు. చేపలు దానిలో చిక్కుకున్నాయి. యువరాజు గుహలోకి ఈదుకుంటూ బాక్స్ని బయటికి తీశాడు. వెంటనే వారు అడవి నుండి బయటకు వచ్చారు. ఓ యువరాజా, మీరు నన్ను కాపాడారు. ధన్యవాదాలు. నేను మిమ్మల్ని ఒక సహాయం అడిగి తీరవలసిందే. అడగండి. యువరాజు యువరాణి గురించి, ఆమె తల్లిదండ్రులకు, రాజుకు అతని కుమార్తె గురించి చెప్పాడు.
అక్కడికి నా వెంట వెళ్ళమని నేనెప్పుడు మిమ్మల్ని అడిగేవాడిని కాదు. కానీ రాకుమారి తన అందం గురించి గొప్పగా చెప్పుకోవడంతో మహారాజు గారు చాలా విసిగిపోయారు. నేను విన్నాను మరియు మరింత అందమైన ఎవరైనా రాజ్యానికి వస్తారని కోరుకుంటున్నాను. తద్వారా ఆమె కష్టాలన్నీ ఒక్కసారిగా ముగిసిపోతాయని భావిస్తున్నాను. నాకు అర్థమవుతుంది మరియు నేను మీతో తప్పనిసరిగా వస్తాను. మంచిదే కదా, రాజు రాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. అప్పుడు నేను నాలాగే ఉంటాను. మీపై ఉన్న ఆ రాక్షసుని యొక్క మంత్రం ఎప్పటికీ ఎలా విచ్ఛిన్నమవుతుందో చెప్పండి. నేను బంగారు పొగమంచు గుండా నుండి నడిస్తే అది విరిగిపోతుంది. కాబట్టి వారు రాజ్యానికి ప్రయాణించారు. వారు ప్యాలెస్ను చేరుకున్నప్పుడు యువరాజు ఒక వింత అభ్యర్థన చేశాడు. ఒక చెక్కపెట్టెను తీసుకున్నాడు. యువరాణిని లోపల పడుకోమని కోరాడు. అప్పుడు అతను పెట్టెను ప్యాలెస్కు తీసుకువెళ్ళాడు. నా కుమార్తె కంటే అందంగా ఉన్న కన్య అసలు ఎక్కడుందో ఉందా లేదో నాకు చెప్పు. రాక్షసుని యొక్క మంత్రం ఎప్పటికీ ఎలా విచ్ఛిన్నమవుతుందో చెప్పండి. ఇది హాస్యాస్పదంగా ఉందా? మెరుస్తున్న కన్య ఒక పెట్టెలో ఉందా? నాకిది అంత బాగా నచ్చనే లేదు అసలు, యంగ్ మ్యాన్. మీరు నాకు కాస్త సమయాన్ని ఇవ్వాలి మహారాజా. మీ మంత్రి నాకు బంగారు దుమ్ముని ఇవ్వగలరా? నేను హామీ ఇస్తున్నాను, మీరు నాకు ఎటువంటి శిక్షనైనా విధించవచ్చు. కానీ నాకు మీరు కాస్త సమయాన్ని ఇవ్వండి, అంతే. చాలా బాగుంది. అతని బంగారు ధూళి బ్యారెల్ పొందనివ్వండి. ఆ బంగారు దుమ్ము గొట్టాల్లో పెట్టి గట్టిగా ఊదాలి. దానివల్ల అది బంగారపు మేఘంలా తయారవుతుంది. యువర్ హైనెస్, అతను మా సమయాన్ని వృధా చేస్తున్నాడు. అతను అలా చేస్తే అతను దానికోసం చెల్లించాలి. ప్రస్తుతానికి అతను చెప్పింది మనం నమ్మి చూద్దాము. కాబట్టి బంగారు ధూళిపై పైపుల్ని నింపారు. 100 మంది గార్డులు దానిలోకి వీచేలా ఉంచారు. తద్వారా దుమ్ము మందపాటి బంగారు పొగమంచు నుండి బయటికి లేచింది. పొగమంచు తగినంత మందంగా ఉన్నప్పుడు గాడ్ మదరు బాక్సును తెరిచింది. యువరాణి లేచింది. ఆమె బంగారు పొగమంచు నుండి బయటికి వచ్చింది. చివరికి ఆమె మంత్రముగ్ధత పోయింది. ఆమె అపారమైన అందాన్ని సభలో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. బంగారు తల్లి, మీరు నిజంగా ప్రపంచంలో అత్యంత ప్రకాశించే మహిళ కదా? తండ్రి చూడండి, ఇప్పుడు అందరికీ నా అందం గురించి నియంత్రించడాన్ని ఆపివేయండి. ఈ రోజువారీ ఇబ్బందిని నాకు వదిలేయండి. నేను కేవలం అందం కంటే చాలా ఎక్కువ నిలబడతాను. నన్ను క్షమించండి వీలైతే మత్స్యకారుడా. మీరు ఎలా చేశారు? యువరాజు తన గురించి మరియు యువరాణి గురించి రాజుకు అన్ని వివరంగా చెప్పాడు. రాజు వారిని తిరిగి యువరాజు రాజ్యానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాడు. అక్కడ వారు వివాహం చేసుకున్నారు, సంతోషంగా జీవించారు. రాక్షసులు వారిని మరలా బాధ పెట్టలేదు. కానీ వారు కూడా తమ గుహ దగ్గరకు ఎప్పుడూ వెళ్ళలేదు. అలా వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. రాజు అందమే అంతా కాదు అన్న విషయాన్ని గ్రహించాడు.